ఓం శాంతి. అవ్యక్త బాప్దాద మహావాక్యాలు. రివైజ్ డేట్ ఉంది 18/1/2004. ఈరోజు డేటు 20 ఏప్రిల్ 2025. క్షణంలో దేహ అభిమానం నుండి ముక్తులై జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా అవ్వండి. సారం ఏంటి అంటే, క్షణంలో దేహ బాణం నుండి ముక్తులై జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా లక్కీ మరియు లవ్లీ పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహం అలౌకిక స్నేహం. ఈ స్నేహమే పిల్లలను బాబా వారిగా చేసింది. స్నేహమే సహజ విజయులుగా చేసింది. ఈరోజు అమృతవేళ నుండే నలువైపులా గల పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్నేహం అనే మాలలను బాబాకు ధరింపచేశారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహం తమను ఎలా ఉండేవారిగా తయారు చేసిందో పిల్లలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ స్నేహం అనుభూతి అనేది పరమాత్మ యొక్క అనేక ఖజానాలకు యజమానులుగా తయారు చేస్తుంది. పరమాత్మ యొక్క అన్ని ఖజానాలకు గల బంగారు తాళపు చెవి బాబా పిల్లలందరికీ ఇచ్చారు. ఆ బంగారు తాళపు చెవి ఏదో తెలుసు కదా. ఆ బంగారు తాళపు చెవి మేరా బాబా అని అనడంలోనే అన్ని ఖజానాలకు అధికారులుగా అయిపోతారు. సర్వప్రాప్తుల అధికారం ద్వారా సంపన్నంగా అయిపోతారు. సర్వశక్తులతో సమర్థులుగా అయ్యారు. మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మలుగా అయ్యారు. ఇటువంటి సంపన్న ఆత్మల మనసు నుండి ఏ పాట వెలువడుతోంది? బ్రాహ్మణులైన మా ఖజానాలో ఎటువంటి అప్రాప్తి వస్తువు లేదు. నేటి ఈ రోజును స్మృతి దివసముగా అని అంటారు. స్మృతి దివసము అని అంటారు. ఈరోజు పిల్లలందరికీ ఆదిదేవుడైన బ్రహ్మబాబా స్మృతి విశేషంగా వస్తూ ఉంది. బ్రహ్మబాబా బ్రాహ్మణ పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షిస్తున్నారు. ఎందుకు? ప్రతి బ్రాహ్మణ ఆత్మ కోట్లల్లో కొద్దిమంది అయిన భాగ్యశాలుల్లో ఒకరు. మీ భాగ్యం గురించి తెలుసు కదా. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తున్న భాగ్య సితారను చూసి బాప్ దాదా హర్షితులవుతున్నారు. ఈ స్మృతి దివసము బాప్ దాదా విశేషంగా విశ్వసేవ అనే బాధ్యత కిరీటాన్ని పిల్లలకు అర్పణ చేసిన రోజు కనుక ఈ స్మృతి దివసమును పిల్లల రాజ్యతిలక ధారణ రోజు, పిల్లలకు సాకార రూపంలో విల్ పవర్ను అర్పణ చేసిన రోజు, తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే సూక్తిని సాకారం చేసే రోజు, నిమిత్తులుగా ఈ పిల్లలు అనే చేసే నిస్వార్థ విశ్వసేవను చూసి బాప్ దాదా హర్షితులవుతున్నారు. బాప్ దాదా చేయించేవారు చేసే పిల్లల ప్రతి అడుగును చూసి సంతోషిస్తారు. ఎందుకంటే సేవలో సఫలతకు విశేష ఆధారమే చేయించే బాబా. చేసే ఆత్మనైనా నా ద్వారా చేయిస్తున్నారు. నేను నిమిత్తము. ఎందుకంటే నిమిత్త భావం ద్వారా నిర్మాణ స్థితి స్వతహాగానే ఏర్పడుతుంది. దేహ బాణంలోకి తీసుకువచ్చే నేను అనే భావము నిర్మాణ భావంతో స్వతహాగానే సమాప్తైపోతుంది. దేహబాణంలోకి తీసుకొచ్చే నేను అనే భావము నిర్మాణ భావంతో స్వతహాగానే సమాప్తైపోతుంది. ఈ బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా విఘ్న రూపంగా అయ్యేది దేహభావనము కల మైపన్ నాది అనేది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవానిగా అయ్యి చేస్తున్నాను అని భావించినప్పుడు సహజంగా దేహ అభిమానం నుండి విముక్తులవుతారు మరియు జీవన్ముక్తి యొక్క మజాను అనుభవం చేస్తారు. జీవన్ముక్తి అనేది భవిష్యత్తులో ప్రాప్తి అయ్యేదే ఉంది. కానీ ఇప్పుడు సంగమ యుగంలో లభించే జీవన్ముక్తికి చెందిన అలౌకిక ఆనందం ఇంకా ఎక్కువ అలౌకికమైనది. బ్రహ్మ బాబాను చూశారు కదా. కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాల నుండి అతీతంగా ఉన్నారు. జీవితంలో ఉంటూనే కమల పుష్పంలా అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉండేవారు. ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత, జీవితపు బాధ్యత
యోగ్యులుగా తయారు చేసే బాధ్యత, పరిస్థాల నుండి దేవతలుగా తయారు చేసే బాధ్యత ఉన్నా కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు. కనుకనే భక్తిలో కూడా బ్రహ్మ ఆసనంగా కమల పుష్పాన్ని చూపిస్తారు, కమల ఆసనదారిగా చూపిస్తారు. పిల్లలైన మీరందరూ కూడా సంగం యుగంలోనే తప్పకుండా జీవన్ముక్తిని అనుభవం చేయాలి. బాప్ దాదా నుండి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వం ఈ సమయంలోనే ప్రాప్తిస్తుంది. ఈ సమయంలోనే మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా అవ్వాలి. తయారయ్యారు మరియు తయారవ్వాలి కూడా. ముక్తి జీవన్ముక్తి యొక్క మాస్టర్ దాతలుగా అయ్యేందుకు విధి క్షణంలో దేహ బాణం నుండి ముక్తులైపోవడం. ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క ఆవశ్యకత ఉంది. మనసుపై ఎటువంటి కంట్రోలింగ్ పవర్ ఉండాలంటే ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలైన చేతులు, కాళ్ళు ఉన్నాయో వాటితో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చెయ్యగలరో అలా అందుకు సమయం పడుతుందా? ఎలా కావాలంటే అలా చేయగలరో అలా అందుకు సమయం పడుతుందా? పట్టదు కదా. ఆలోచించండి. ఇప్పుడు చేతిని పైకి ఎత్తాలి అంటే సమయం పడుతుందా? వెంటనే ఎత్తగలరు కదా. చేతిని పైకి ఎత్తండి అని ఇప్పుడు బాప్తాదా అంటే పైకి ఎత్తుతారు కదా. ఇప్పుడు చెయ్యమని కాదు, చెయ్యగలరు కదా. అలా మనసుపై ఎంత కంట్రోల్ ఉండాలంటే ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటే అక్కడ ఏకాగ్రమైపోవాలి. మనసు అనేది కాళ్ళు చేతుల్లాగా స్థూలమైనది కాదు, సూక్ష్మమైనది. అయినా గాని అది మీదే కదా. నా మనసు అని అంటారు కానీ నీ మనసు అని అనరు కదా. ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో అలాగే మనస్సు, బుద్ధి, సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి. అప్పుడే నెంబర్ 1 విజయులు అని అంటారు. సైన్స్ వారు రాకెట్ ద్వారా లేక తమ సాధనాల ద్వారా ఈ లోకం వరకే చేరుకోగలరు. ఎక్కువలో ఎక్కువైతే గ్రహాల వరకు చేరుకుంటారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు 3 లోకాల వరకు చేరుకోగలరు. క్షణకాలంలో సూక్ష్మలోకం, నిరాకారి లోకం మరియు స్థూల లోకంలో మధుబనం వరకు అయితే చేరుకోగలరు కదా. మధుబనానికి చేరుకోవాలి అని మనస్సును ఆజ్ఞాపించినట్లయితే క్షణంలో చేరుకోగలరా? తను ద్వారా కాదు, మనస్సు ద్వారా. సూక్ష్మవతనానికి వెళ్ళాలి, నిరాకారి వతనానికి వెళ్ళాలి అని ఆర్డర్ చేసినట్లయితే 3 లోకాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సును చేర్చగలరా? ఈ అభ్యాసం ఉందా? ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అవసరం ఎక్కువగా ఉంది. అభ్యాసం అయితే ఉంది అన్న దానిని బాప్దాదా చూశారు. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రమైపోవాలి, అచలమైపోవాలి. అంటే కదలకుండా ఉండగలగాలి, అలజడిలోకి రాకూడదు. దీనిపై ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టాలి. మనసును జయించిన వారు జగత్తునే జయించగలరు అని గాయనం ఉంది కదా. అప్పుడప్పుడు మనసు మోసం కూడా చేస్తుంది. బాప్ దాదా నేటి ఈ సమర్థ దివసం నాడు ఈ సమర్థతను విశేషంగా అటెన్షన్ పెట్టి ఇస్తున్నారు. ఈ సమర్థతను విశేషంగా అటెన్షన్ పెట్టిస్తున్నారు. ఓ స్వరాజ్య అధికారి పిల్లలు, ఇప్పుడు ఈ విశేష అభ్యాసం నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి. ఎందుకంటే సమయ ప్రమాణంగా ఇప్పుడు అకస్మాత్తుగా అన్న మాటను చాలా చూడాల్సి వస్తుంది. ఇందుకొరకు ఏకాగ్రతా శక్తి అవసరము. ఏకాగ్రతా శక్తి ద్వారా దృఢతా శక్తి కూడా సహజంగా వస్తుంది మరియు దృఢత స్వతహాగానే సఫలతను ప్రాప్తి చేయిస్తుంది. కనుక విశేషంగా ఈ సమర్థ దివసం నాడు ఈ సమర్థంగా అయ్యే అభ్యాసంపై విశేష అటెన్షన్ పెట్టండి. కనుకనే భక్తి మార్గంలో కూడా మనస్సుతో ఓడిపోయిన వారు ఓడిపోయినట్లు, మనస్సుని గెలిచిన వారే గెలిచినట్లు అని అంటారు. నా మనసు అని అంటారు కదా. మరి నాది అన్నదానికి యజమానిగా అయ్యి శక్తులు అనే కళ్ళెం ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఈ హోంవర్క్ పై విశేష అటెన్షన్ పెట్టాలి. యోగులే కాని ఇప్పుడు ప్రయోగులుగా అవ్వండి అని దీన్నే అంటారు. ఇకపోతే ఈరోజు స్నేహంతో చేసే ఆత్మిక సంభాషణ, స్నేహంలో చేసే ఫిర్యాదులు మరియు సమానంగా అవ్వాలనే ఉల్లాస ఉత్సాహాలు
ఈ 3 రకాల ఆత్మిక సంభాషణలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. నలువైపులా గల పిల్లల స్నేహభరిత స్మృతులు, స్నేహభరిత ప్రేమ బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. ఉత్తరాలు కూడా చేరుకున్నాయి. ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది. సందేశం కూడా చేరుకుంది. బాప్దాదా పిల్లల స్నేహాన్ని స్వీకరించారు. రిటర్న్ గా మనస్ఫూర్తిగా ప్రియ స్మృతులు కూడా ఇచ్చారు. మనస్పూర్వకమైన ఆశీర్వాదాలను కూడా ఇచ్చారు. ఒక్కొక్కరి పేరునైతే చెప్పడం కుదరదు కదా, చాలా మంది ఉన్నారు. కానీ మూల మూలల్లో, గ్రామ గ్రామాల్లో, పట్టణాలలో, అన్ని వైపులా ఉన్న పిల్లల వందనాల్లో ఉన్నవారి, విలాపాలలో ఉన్నవారి అందరి ప్రియ స్మృతులు చేరుకున్నాయి. ఇప్పుడు బాప్దాదా ఇదే అంటారు, స్నేహానికి రిటర్న్ గా ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోండి. అంటే ఇప్పుడు స్టేజ్ పై మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అంటే బాబా ఇచ్చినటువంటి పాలనకు గుర్తుగా మన సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. మీ సంపన్నత ద్వారా దుఃఖము మరియు అశాంతులు సమాప్తైపోవాలి. ఇప్పుడు మీ సోదరి సోదరులను ఎక్కువ దుఃఖాన్ని ఇవ్వకండి. ఈ దుఃఖము, అశాంతి నుండి ముక్తిని కలిగించండి. చాలా భయభీతులై ఉన్నారు. ఏం చేయాలి, ఏమవుతుంది అన్న ఈ అంధకారంలో భ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మలకు ప్రకాశంతో కూడిన దారిని చూపించండి. ఉల్లాసం వస్తోందా, దయ కలుగుతోందా? ఇప్పుడు అనంతంను చూడండి. బేహద్దుపై దృష్టి పెట్టండి. అచ్చా, హోంవర్క్ అయితే గుర్తుంది కదా, మర్చిపోవద్దు. బహుమతిని ఇస్తాము. ఎవరైతే ఒక్క మాసంలో మనసును పూర్తి కంట్రోలింగ్ పవర్తో పూర్తి మాసం అంతా ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ మనసును ఏకాగ్రం చేయగలిగారో ఆ చార్ట్ యొక్క రిజల్ట్ను చూసి బహుమతి ఇస్తాము. సరేనా? ఎవరు బహుమతిని తీసుకుంటారు? పాండవులు తీసుకుంటారా? ముందు పాండవులకు అభినందనలు. మరి శక్తులు A1 పాండవులు, నెంబర్ 1 అయితే శక్తులు A1 శక్తులు. A1 గా అవ్వకపోతే పాండవులు A1 అవుతారు. ఇప్పుడు వేగమును కొంచెం తీవ్రం చేయండి. విశ్రాంతిగా వేగాన్ని పెంచడం కాదు. తీవ్రతతోనే ఆత్మల దుఃఖము, బాధలు సమాప్తైపోతాయి. తీవ్రగతితోనే ఆత్మల దుఃఖము, బాధలు సమాప్తైపోతాయి. దయ అనే ఛత్రఛాయను ఆత్మలపై వేయండి. అచ్చా, డబల్ విదేశీ సోదరి సోదరులతో డబల్ విదేశీయులు డబల్ పురుషార్థంలో ఉన్నతి చెందేవారు అని బాప్దాదా అంటారు. డబుల్ విదేశీయులు అన్న టైటిల్ ఉంది కదా, మీ గుర్తు ఉంది కదా. అలాగే డబుల్ విదేశీయులు నెంబర్ 1ను తీసుకోవడంలో కూడా డబుల్ వేగంతో ఉన్నతి చెందేవారు. మంచిది. ప్రతి గ్రూపులో డబుల్ విదేశీయులను చూసి బాబా సంతోషిస్తారు. భారతవాసీలు మిమ్మల్ని అందరినీ చూసి సంతోషిస్తారు. బాప్ దాదా కూడా విశ్వ కళ్యాణకారులు అన్న టైటిల్ను చూసి సంతోషిస్తారు. ఇప్పుడు డబుల్ విదేశీయులు ఏ ప్లాన్ను తయారు చేస్తున్నారు? ఆఫ్రికా వారు తీవ్ర పురుషార్థం చేస్తున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. మీరందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న మీ సోదరి సోదరులకు సందేశాన్ని ఇవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాలను పెట్టుకోండి. ఫిర్యాదులు ఉండకూడదు. వృద్ధి జరుగుతూ ఉంది మరియు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫిర్యాదులను పూర్తి చేయాలి. బోలా బాబాను సంతోషపెట్టేందుకు సత్యమైన మనస్సును చూసి బాబా సంతోషిస్తారు అన్న సాధనం ఏదైతే ఉందో, సచ్చే దిల్ పర్ సాహిబ్ రాజ్ అనేదైతే ఉందో ఆ సత్యమైన మనసు ఉండడం అనే విశేషతను డబల్ విదేశీయులుగా వినిపిస్తున్నారు. ఇది డబల్ విదేశీయుల విశేషత. బాబాను సంతోషపెట్టే తెలివితేటలు చాలా ఉన్నాయి. బాబాకు సత్యమైన మనసు ఎందుకని ఇష్టం అనిపిస్తుంది? ఎందుకంటే బాబాను సత్యం అనే అంటారు కదా, గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు కదా, అంటే భగవంతుడు సత్యము అని అంటారు కదా. బాప్ దాదాకు స్వచ్ఛమైన మనసు, సత్యమైన మనసు గలవారంటే చాలా ఇష్టం. అటువంటి వారే కదా, స్వచ్ఛమైన మనసు ఉంది, సత్యమైన మనసు ఉంది. సత్యతే బ్రాహ్మణ జీవితపు మహానత. కనుకనే డబల్ విదేశీయులు బాప్ దాదా ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారు. భిన్న భిన్న దేశాలలో ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా అయ్యారు. చూడండి, ఎన్ని దేశాల నుండి వచ్చారు. ఈ అన్ని దేశాల కళ్యాణమే జరిగింది కదా. ఇక్కడికైతే మీరు నిమిత్తమై వచ్చారు. కానీ నలువైపులా గల డబుల్ విదేశీ పిల్లలకు
నిమిత్తంగా అయిన పిల్లలకు బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు, అభినందనలు ఇస్తున్నారు. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరింప చేస్తూ ఉండండి. ఎగిరే కళ మూలంగా అందరి మంచి జరుగుతోంది. అందరూ రిఫ్రెష్ అవుతున్నారా? రిఫ్రెష్ అయ్యారా? సదా అమరులుగా ఉంటారా లేక మధుబనంలోనే సగం వదిలేసి వెళ్తారా? తోడుగా ఉంటుందా? సదా ఉంటుందా? అమరభవ అన్న వరదానము కదా. కనుక ఎవరైతే పరివర్తన చేసుకున్నారో వారు సదా ఉన్నతి చెందుతూ ఉంటారు, అమరులుగా ఉంటారు. అచ్చా బాప్దాదా సంతోషంగా ఉన్నారు, మీరు కూడా సంతోషంగా ఉన్నారు మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వాలి. అచ్చా జ్ఞాన సరోవరం కట్టి 10 సంవత్సరాలైంది. అచ్చా మంచిది. జ్ఞాన సరోవరం ఒక విశేషతను ప్రారంభించింది. ఎప్పటి నుండైతే జ్ఞాన సరోవరం ప్రారంభమైందో అప్పటి నుండి విఐపీలు ఐపీలకు విశేషంగా విధిపూర్వకంగా ప్రోగ్రాంలు ప్రారంభమయ్యాయి. ప్రతి వర్గానికి చెందిన ప్రోగ్రాంలు ఒకదాని వెంట మరొకటి జరుగుతూనే ఉంటాయి. జ్ఞాన సరోవరికి వచ్చేవారు స్థూల సేవ మరియు అలౌకిక సేవను చాలా మంచిగా ఇష్టపూర్వకంగా చేయడంను గమనించడం జరిగింది. సేవ రిజల్ట్ గా అందరూ చాలా సంతోషపడి వెళ్తున్నారు మరియు చాలా చాలా సంతోషంతో మరలా ఇతర సహచరులను తోడుగా తీసుకొని వస్తున్నారు. కనుక జ్ఞాన సరోవరంలోని వారిని బాప్దాదా విశేషంగా అభినందిస్తున్నారు. నలువైపులా శబ్దం వ్యాపించేందుకు జ్ఞాన సరోవరం నిమిత్తమైంది. కనుక అభినందనలు మరియు సదా అభినందనలు తీసుకుంటూ ఉండాలి. అచ్చా ఇప్పుడు ఒక క్షణంలో మనసుని ఏకాగ్రం చేయగలరా? అందరూ ఒక క్షణంలో బిందు రూపంలో స్థితులవ్వండి. బాప్దాదా తెలియజేయించారు. అచ్చా ఇటువంటి అభ్యాసంను నడుస్తూ తిరుగుతూ చేస్తూ ఉండండి. నలువైపులా గల స్నేహి లవలీన ఆత్మలకు సదా దయాహృదయులుగా అయ్యి ప్రతి ఆత్మను దుఃఖము అశాంతి నుండి ముక్తి చేసే శ్రేష్ఠ ఆత్మలకు సదా మీ మనస్సు బుద్ధి సంస్కారాలను కంట్రోలింగ్ పవర్ ద్వారా కంట్రోల్లో పెట్టుకునే మహావీర ఆత్మలకు సదా సంగం యుగం యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునే బాబా సమానమైన ఆత్మలకు బాప్దాదా యొక్క కోటాను కోట్ల రెట్లుగా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे बनाने वाले प्यारे बाप दादा का हम बच्चों का भी याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఈరోజు వరదానము అందరికీ ఆశ్రయాన్నిచ్చే దయాహృదయులైన తండ్రి పిల్లలకు దయాహృదయ భవ. అందరికీ ఆశ్రయమును ఇచ్చే దయాహృదయులైన తండ్రి పిల్లలకు దయాహృదయ భవ. దయాహృదయులైన తండ్రి యొక్క దయాహృదయ పిల్లలు ఎవరినైనా వికారి రూపంలో చూసినట్లయితే ఈ ఆత్మకు కూడా ఆశ్రయం లభించాలి, వీరికి కూడా కళ్యాణం జరగాలి అని వారికి దయ కలుగుతుంది. వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయం తప్పక ఇస్తారు. ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వారిని మంచి నీరు కావాలా అని ఏ విధంగా అడుగుతారు, అలాగే వెళ్ళనిస్తే మంచిగా అనుకోరు. అలా సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయం అనే నీటిని తప్పకుండా అందించండి. అనగా దాత పిల్లలైన దాతలుగా ఏదో ఒకటి ఇవ్వండి, తద్వారా వారికి కూడా ఆశ్రయం లభిస్తుంది. స్లోగన్: యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థం ఎంతటి అతీతము అంతటి ప్రియంగా ఉండడం. యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థం ఎంతటి అతీతము అంతటి ప్రియంగా ఉండడం. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. నేను మరియు నా బాబా ఈ స్మృతిలో కంబైన్డ్ గా ఉన్నట్లయితే మాయాజిత్తులుగా అయిపోతారు. చేసేవారు చేయించేవారు ఈ మాటలు బాబా మరియు పిల్లలు ఇద్దరు కంబైన్డ్ గా ఉన్నారు. చేసే చేతులు పిల్లలవి మరియు పని బాబాది. సహాయం చేసే బంగారు అవకాశం పిల్లలకే లభిస్తుంది, కానీ చేయించేవారు చేయిస్తున్నారు అనే అనుభవం అవుతుంది. నిమిత్తంగా చేసి నడిపిస్తున్నారు అని ఎల్లప్పుడూ ఇదే మనస్సు నుండి వెలువడాలి. అచ్చా. ఓం శాంతి.